హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెస్ట్ ఆఫ్ గుడ్ వైబ్స్. నా పేరు ప్రవళిక. ఆల్రెడీ నేను కపుల్ ఆఫ్ వెడ్డింగ్ సిరీస్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. ఇది థర్డ్ వీడియో అనమాట. ఈ వీడియోలో నేను హల్దీ అండ్ దెన్ మంగళ స్నానం రిలేటెడ్ కంటెంట్ క్లబ్ చేసి పోస్ట్ చేశాను. మా సైడ్ హల్దీ ఫంక్షన్ అంటే ఇట్లా ఫస్ట్ పసుపు రాసి అండ్ దెన్ నలుగులు పెడతారు. నలుగులు అంటే ఆల్రెడీ పసుపు కలిపిన బియ్యం అక్కడ పెట్టింటారనమాట, అక్షంతలు. సో వచ్చిన వాళ్ళందరూ ఇట్లా కుంకుమ పెట్టి పసుపు రాసిన తర్వాత బియ్యం ఇట్లా 2 చేతులతో తీసుకొని సో ఇట్లా భుజాల పైన 3 టైమ్స్ అయితే పెడతారనమాట. ఆ తర్వాత మేనమామ మెట్టలు పెడతారు. ఫస్ట్ మాకు పెళ్ళి కాకముందే ఆల్రెడీ ఇక్కడ నలుగులు హల్దీ టైంలోనే మెట్టలు పెట్టేస్తారు. ఖచ్చితంగా ఫస్ట్ టైం మేనమామే పెట్టాలంట. ఫైనలీ మేనమామ మెట్టలు పెట్టేసి నలుగులు పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లా నలుగులు పెట్టచ్చు అనమాట. ఇక్కడ శ్వేత వేసుకున్న అవుట్ఫిట్ మేము బెంగళూరులోనే తీసుకున్నాము. శారీ తీసుకున్నాము. యాక్చువల్గా చాలా చోట్ల అవుట్ఫిట్ మాకు కావాల్సినట్లు ఫ్యాబ్రిక్స్ అన్ని చూసాం అనమాట. ఎంత చూసినా మాకు ఈ సెట్ అవ్వలేదు. కొంచెం బ్రైట్గా కావాలనుకున్నాం దుపట్టా అట్లా. సో ఫైనల్గా అయితే చిక్పేట్లో మాకు ఈ శారీ అయితే దొరికింది. ఎగ్జాక్ట్ ఎల్లో కావాలని చెప్పి తిరిగాము. తర్వాత బ్రైట్ కలర్ దుపట్టా కోసం అయితే చూసాం. బ్రైట్ కలర్ వస్తే ఫొటోస్లో చాలా బాగా వస్తాయి. ఫస్ట్లో మీరు చూసారు కదా, కొన్ని పిక్స్ యాడ్ చేశాను, చాలా బ్రైట్గా వచ్చాయి. ఆ ఫ్లవర్స్ కూడా ఒరిజినల్ ఫ్లవర్స్ అనమాట. ఆన్లైన్లో ప్లాస్టిక్ కాకుండా మేకప్ వాళ్ళకే చెప్తే వాళ్ళు చేసిస్తారనమాట. నేను పెట్టేసిన తర్వాత వీళ్ళు చాలాసేపు వెయిట్ చేశారనమాట, ½ అన్ అవర్ దాకా. పెద్దవాళ్ళందరూ ఇంకా ఉండిన్నారు, ఫస్ట్లో పెట్టలేదు. సో అలా అయిపోయే వరకు వీళ్ళు వెయిట్ చేశారు. సో ఇక్కడ పక్కన కూర్చుంది మాత్రం శ్వేతాల చెల్లెలు అనమాట. ఇట్లా ఖచ్చితంగా ఎవరొకరు కూర్చుంటారు, తోడి పెళ్లి కూతురు అని చెప్పి. అబ్బాయిలకైతే తోడి పెళ్లి కొడుకు అని కూర్చుంటారు. మరి అందరికీ ఇట్లనే ఉంటుందో లేదో తెలియదు. ఇక్కడ మా సైడ్ అయితే ఖచ్చితంగా
ఇట్లా నలుగులు పెట్టినప్పుడు మాత్రం మేనకోడలు కానీ చెల్లెలు ఎవరు ఉంటే వాళ్ళు ఇట్లా పక్కన తోడిపెళ్ళి కూతురు కానీ కూర్చుంటారు. ఫైనల్లీ మార్నింగ్ నుండి కాల్ చేస్తే మధ్యాహ్నంకి మా హస్బెండ్ వచ్చాడు. ఏదో దూరం వేరే ఊరు నుండి అనుకోకండి, శ్వేతాల స్ట్రీట్కి ఎదురుగానే మా ఇల్లు కూడా, 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. కానీ మధ్యాహ్నంకి వచ్చాడనమాట. మళ్ళీ ఇద్దరం కలిసి నలుగులు పెట్టాం. నలుగులు ఏం పెట్టలేదు అని జస్ట్ ఫోటో కోసం అని చెప్పి అట్లా పోజ్ ఇచ్చాము. మా తర్వాత మా అత్తయ్య కూడా పసుపు రాసి నలుగులు పెట్టింది. మా అమ్మ ఫస్ట్ ఎప్పుడు పెట్టేసిందో తెలీదు, పెట్టింది. నేనైతే రికార్డ్ చేయలేకపోయాను వీడియో క్లిప్. ఫైనల్లీ శ్వేత వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వచ్చి నలుగులు పెట్టారు. వీళ్ళ తర్వాత వాళ్ళ బాబాయ్ అండ్ దెన్ ఇక్కడ వాళ్ళ పిన్ని అనమాట, వీళ్ళు కూడా వచ్చి నలుగు పెట్టి తాంబూలం తీసుకున్నారు. ఫైనల్గా ఇదే అనమాట నలుగు పెట్టింది. తర్వాత నలుగు ఫంక్షన్ అయిపోయింది. తర్వాత అబ్బాయిలకి ఛాన్స్ ఉండదు కదా ఫస్ట్లో నలుగు పెట్టడానికి. ఇట్లా 1 రూపీ ఆ 2 రూపీస్ కాయిన్స్ తిప్పేసి గ్లాస్లో వాటర్ వేస్తారనమాట, అందులో వేస్తారు. ఫస్ట్ నుండి చాలా కామ్గా అందరూ నీట్గా నలుగు రాసి వెళ్ళిపోయారనమాట. ఫైనల్లీ అంతా ఈవెంట్ అయిపోయిన తర్వాత అందరూ స్టార్ట్ చేశారు ఇట్లా రాయడం. పిక్స్ అయితే చాలా బాగా తీశారు, క్యాండిడేట్ పిక్స్. ఫోటోగ్రాఫర్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి. సో మీకు ఇంట్రెస్టెడ్ అయితే ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. చాలా బాగా తీశారు క్యాండిడేట్. టెర్రస్ పైకి వచ్చాము. పైన డెకరేషన్ చేశారు మంగళ స్నానంకి. ఇక్కడ అందరం కూర్చొని జస్ట్ జోక్స్ వేసుకుంటున్నాం. మా తమ్ముడు ఉన్నాడు, మా తమ్ముడికి రోషినికి అస్సలు ఒక్క నిమిషం ఖాళీగా ఉండరు. ఇద్దరు టాక్టివ్ పీపుల్. సో ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు ఇద్దరు. ఫైనల్లీ వచ్చిన వాళ్ళందరూ 1 by 1 మంగళ స్నానం చేయిస్తారు. సో ఆఫ్టర్ దట్ నేను కిషోర్ వెళ్ళి మంగళ స్నానం చేయించాము. తర్వాత ఇక్కడ మా మమ్మీ, శ్వేతాల మమ్మీ, క్లిప్ లేదు ఫోటో యాడ్ చేశాను. తర్వాత మేము ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళి వాటర్ వేసాము. లేటర్ ఆన్ అందరు ఫొటోస్ వీడియోస్ కోసం అయితే బాగా ఫుల్గా వాటర్ వేశారు. క్లిప్స్ యాడ్ చేశాను నెక్స్ట్ దిస్. ప్లీజ్ డూ వాచ్, స్కిప్ చేయకుండా చూడండి. సో ఇట్లా తిప్పి పూలమాల నెక్స్ట్ ఎవరి మెడలో పడితే వాళ్ళకి నెక్స్ట్ పెళ్ళి అవుతుందని చెప్పి వేస్తున్నారు. సో దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ ద వ్లాగ్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెస్ట్ ఆఫ్ గుడ్ వైబ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.